Hi guys, I hope you all are doing great. ఆ? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు ఆ? పిచ్చిన ఈరోజు మన వీడియో ఏంటంటే యూకేవిఐ నాన్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈమెయిల్. అసలు ఈ మధ్యన ఏంటంటే ఎవరైతే స్టూడెంట్ వీసా అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ నాన్ స్ట్రైట్ ఫార్వర్డ్ యువర్ అప్లికేషన్ ఈజ్ నాన్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఈజ్ అండర్ కన్సిడరేషన్ అని చెప్పి ఈమెయిల్ వస్తుంది. అసలు నాన్ స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఎందుకు వస్తుంది, వచ్చిన తర్వాత ఏం చేయాలి, దాని తర్వాత మన వీసా పరిస్థితి ఏంటి, అసలు మనం ఏం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, అవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వచ్చిండా సైంటిస్ట్. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే గైస్, నాన్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈమెయిల్ ఎందుకు వస్తుందంటే మోస్ట్లీ మనం ఏదైతే వీసా అప్లై చేసేటప్పుడు మన డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేకపోయినా, ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయినా, లేదు అంటే కొంతమంది మన ఓన్గా స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ క్లియర్గా స్కాన్ అవ్వకపోయినా, మన టీబీ టెస్ట్ డాక్యుమెంట్ మెయిన్గా కరెక్ట్గా లేకపోయినా, అది కరెక్ట్గా స్కాన్ అవ్వకపోయినా, మన ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేకపోయినా, నెక్స్ట్ మనం పెట్టిన డాక్యుమెంట్స్ ఏమైనా ఫ్రాడ్ అని చెప్పి వాళ్ళకి అనిపించిన నాన్ స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పి ఒక ఈమెయిల్ వస్తుంది. సో ఆ ఈమెయిల్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే వీసాలు హోల్డ్లో పడిపోతాయి, తొందరగా ఇవ్వరు. సో అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి నాన్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈమెయిల్ వస్తే పానిక్ అవ్వకండి. ఫస్ట్ థింగ్ ఎందుకు అంటే చాలా కామన్ అయిపోయింది ఈ మధ్యన. ఎవ్వరు ఏ వీసా అప్లై చేసినా కానీ నాన్ స్ట్రైట్ ఫార్వర్డ్ అందరికీ వస్తూనే ఉన్నాయి. సో మీరైతే ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. సో నాన్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈమెయిల్ మనకు వచ్చిన తర్వాత దానికి అటాచింగ్ ఇంకొక ఈమెయిల్ వస్తుంది 1 or 2 days. కొంతమందికి ఇమీడియట్లీ వస్తుంది, కొంతమందికి అటు ఇటు వస్తుంది. ఆ ఈమెయిల్లో ఏముంటుందంటే మనకి ఎందుకు నాన్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈమెయిల్ వచ్చింది, ఏ డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయి, ఏవి అప్లోడ్ చేయాలి అని చెప్పి వాళ్ళు మనకి ఈమెయిల్ పంపిస్తారు. ఆ ఈమెయిల్లో క్లియర్గా రాసి ఉంటుంది, ఈ డాక్యుమెంట్ మిస్ అయింది, లేదంటే ఈ డాక్యుమెంట్ కరెక్ట్ లేదు, ఇందులో ఇది మిస్ అయింది, మళ్ళీ అప్లోడ్ చేయండి అని చెప్పి అడుగుతారు. అప్లోడ్ చేసేస్తే మనకి వీసా వచ్చేస్తుంది. అసలు పెద్ద ఇష్యూయే కాదు. మెయిన్గా ఏంటి అంటే టీబీ టెస్ట్ దగ్గర ఒకటి నాన్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈమెయిల్ వస్తుంది. నెక్స్ట్ మనము టీబీ టెస్ట్ ఏంటంటే మనం స్కాన్ చేసినప్పుడు కరెక్ట్గా, మనం స్కాన్ చేయొద్దు. నా సజెషన్ ఏంటంటే ఏ డాక్యుమెంట్ కూడా మనం వీసా అప్లై చేసినప్పుడు మనం స్కాన్ చేయొద్దు. విఎఫ్ఎస్కి వెళ్తే వాళ్ళు సర్టెన్ అమౌంట్ తీసుకుంటారు, 1200 1800 నాకు కరెక్ట్ గుర్తులేదు, కానీ ఆ అమౌంట్ పే చేస్తే వాళ్ళు స్కాన్ చేస్తారు. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు స్కాన్ చేసి వాళ్ళు అప్లోడ్ చేస్తారు. అప్పుడు మనకి ఈ ఇష్యూస్ ఉండవు, ఈ టెన్షన్స్ ఉండవు. అంటే ఇది నా ఒపీనియన్ అంతే, నేను అబ్జర్వ్ చేసింది, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పేది. అంటే అందరికీ అవుతుందని కాదు, జస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్గా స్కాన్ అయ్యి ఉండాలి, క్లియర్గా ఉండాలి. అప్పుడు మనకి కొంచెం రిస్క్ ఉండదు. టీబీ టెస్ట్ డాక్యుమెంట్ కూడా మనం కరెక్ట్గా అప్లోడ్ చేయాలి. మనం చేస్తే మనం కరెక్ట్గా అప్లోడ్ చేయాలి. లేదు అంటే కనుక విఎఫ్ఎస్కి వెళ్తే వాళ్ళే కరెక్ట్గా అప్లోడ్ చేస్తారు. అది అసలు పెద్ద మ్యాటర్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే జెన్యున్గా ఉండాలి. నెక్స్ట్ థింగ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్. కొంతమంది లోన్ లెటర్లు లేదా 28 days స్టేట్మెంట్, వాటి దగ్గర వీటి దగ్గర అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో అవి ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడ మనకు నాన్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది ఈమెయిల్ వస్తుంది. ఎప్పుడైతే ఇట్లా నాన్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈమెయిల్ వచ్చిందో దాని తర్వాత వచ్చే ఈమెయిల్లో వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ని మనం అటాచ్ చేసి పంపించాలి, అంతే. ఇంకేం చేయవసరం లేదు. మన వీసా మ్యాక్సిమం 99.99% వచ్చేస్తుంది. ఇంకా మరీ వరస్ట్ కేజ్ అయితే తప్ప వీసాలు రిజెక్ట్ అవ్వడం అనేది ఉండదు. ఇట్లా నాన్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈమెయిల్ వచ్చి మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఇక అప్పుడు మన టైం బ్యాడ్ అయితే కనుక ఇక రేర్ కేసెస్లో ఏంటంటే ఇంటర్వ్యూ తీసుకుంటారు. మన జూమ్ మీటింగ్ అయినా షెడ్యూల్ చేస్తారు, లేదంటే వాళ్ళు రమ్మంటారు. జస్ట్ మన ఇంటర్వ్యూలో వాళ్ళు బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, ఏ యూనివర్సిటీ, కోర్స్ ఏంటి, ఫీజు ఎంత, సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఏంటి, అవన్నీ. అండ్ మ్యాక్సిమం వచ్చేస్తుంది ఈమెయిల్. ఇక మన టైం బ్యాడ్ అయిపోతే రమ్మంటారు. ఇంకా రమ్మన్నప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళి లేదా జూమ్లో షెడ్యూల్ చేసి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి చెప్పాలి. ఇక మరీ వరస్ట్ కేసు ఇక అనుకుంటే ఇంకా వీసా రిజెక్ట్ అవుతుంది. అది రేర్ కేసెస్ అంతే. సో నేను చెప్పేది ఏంటంటే నాన్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది కామన్ అయిపోయింది, భయపడొద్దు. డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేకపోతే లేదా క్లియర్గా స్కాన్ అవ్వకపోతే వస్తుంది అనమాట. నెక్స్ట్ నాన్ స్ట్రైట్ ఫార్వర్డ్తో పాటు ఇంకో ఈమెయిల్లో ఏదైతే మిస్ అవుతుందో అది అడుగుతారు, దాన్ని మనం అప్లోడ్ చేస్తే సరిపోద్ది, అంతే.